చిత్తూరు జిల్లాలో మొత్తం 86,000 ఎస్సీ ఎస్టీ వినియోగదారులు ఉన్నారు. దాంట్లో ఇళ్ళు బాగుండి మనం రూఫ్ టాప్ పెట్టగలిగిన వాళ్ళు 36,000 మంది ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వినియోగదారులు కాకుండా జనరల్ వినియోగదారులు మరో 14,000 మంది అప్లై చేసుకోమన్నారు. వెండర్ సెలక్షన్ దగ్గర 2,200 మంది వెండర్ సెలక్షన్ కూడా చేసుకోమన్నారు. మొత్తం 1000 యూనిట్ల దాకా పూర్తి చేసినాం. ఈ వెండర్ సెలక్షన్ చేసుకొని బ్యాంకు లోన్ల ద్వారా బ్యాంకుని కూడా అప్రోచ్ అవుతా ఉన్నారు. ఆ బ్యాంకు లోన్లు తీసుకొని మిగిలిన వాళ్ళని కూడా వీలైనంత త్వరగా వాళ్ళకి ఈ సోలార్ రూఫ్ టాప్లు పెట్టి వాళ్ళకి సర్వీసులు ఇచ్చేదానికి మేము ప్రయత్నిస్తున్నాం. చిత్తూరు ప్రాంత విద్యుత్ వినియోగదారులకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం పిఎం సూర్యఘర్ పథకంలో ప్రతి ఒక్కరు కూడాను చేరి వారి ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ అరేంజ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ సోలార్ రూఫ్ టాప్ మీరు అరేంజ్ చేసుకున్న దానివల్ల సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్స్కి 60,000, 3 కిలోవాట్స్కి 78,000 సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ చేత ఇవ్వబడుతుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి బీసీ వినియోగదారులకు 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఏపీ ఎస్పీడీసీఎల్ తరఫున ఈ సోలార్ నెట్ మీటర్ ఉచితంగా ఈ వినియోగదారులకు పిఎం సూర్యఘర్ వినియోగదారులకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇన్ని సౌకర్యాలు ప్రభుత్వం వాళ్ళు ఈ సూర్యఘర్ని ప్రమోట్ చేస్తూ కల్పిస్తున్నారు. కాబట్టి విద్యుత్ వినియోగదారులందరూ కూడాను ఈ పిఎం సూర్యఘర్ పథకంలో చేరి వాళ్ళు తమ ఇంటి మీద ఒక 200 చదరపు అడుగులు 300 చదరపు అడుగులు ఉంటే 100 చదరపు అడుగులు 1 కిలోవాటు, 200 చదరపు అడుగులు ఉంటే 2 కిలోవాట్స్, 300 చదరపు అడుగులు ఉంటే 3 కిలోవాట్స్, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ 3 కిలోవాట్స్ వరకు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా ప్రతి బ్యాంకు ఈ సూర్యఘర్ పథకం కింద లోన్లు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నారు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ ప్రాంతీయ బ్యాంకు కానీ వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా డ్వాక్రా సంఘాల వాళ్ళు కూడాను వీటిల్లో లోన్లు ఇచ్చి ఆ డ్వాక్రా సంఘాల మహిళలు వాళ్ళు తమ ఇళ్లలో ఈ సోలార్ రూఫ్ టాప్ని అరేంజ్ చేసుకోవచ్చు. దీనివలన 1 కిలోవాట్ సోలార్ రూఫ్ టాప్కి 120 యూనిట్ల విద్యుత్తు మినిమం జనరేట్ అవుతుంది. అదేవిధంగా 2 కిలోవాట్స్ ఉంటే 240 యూనిట్స్, 3 కిలోవాట్స్ ఉంటే 360 యూనిట్స్ విద్యుత్తు ప్రతి నెల జనరేట్ అవుతుంది. మనం పోను మిగిలిన విద్యుత్తు ఏపీఎస్పీడీసీఎల్ వాళ్ళు దాన్ని మేము తీసుకొని ₹2.09 లెక్కన వినియోగదారుడికి మళ్ళీ తిరిగి చెల్లిస్తాం బిల్లు. అంటే ఇప్పటిదాకా మీరు ఎస్పీడీసీఎల్కి బిల్లు చెల్లిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము మీ దగ్గర కరెంటు కొని మీకు బిల్లు చెల్లించే అవకాశం కూడా ఈ సూర్యఘర్ పథకం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను దీంట్లో ఇది ప్రతి ఒక్కరికి ఆమోదయోగమైంది. విన్ విన్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరికి దీనివల్ల లాభమే కానీ దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్క వినియోగదారుడు దీన్ని గుర్తించి ఈ సూర్యఘర్ పథకంలో వీలైనంత త్వరగా చేరి వాళ్ళు వెండర్ని సెలెక్ట్ చేసుకుని ఏ బ్యాంకుని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, ఏ వెండర్ని సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, వాళ్ళు మీకు అతి త్వరగా దీని రూఫ్ టాప్ని బిగించేస్తారు. రూఫ్ టాప్ వన్స్ బిగించేసి మీకు మీటర్ బిగించేసి మీకు సర్వీస్ కంప్లీట్ అయిందిరా అంటే 1 వారం లోపల మీకు సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్ అయితే 60,000, 3 కిలోవాట్ అయితే 78,000 1 వారం 10 రోజుల లోపల మీ అకౌంట్కి జమ అయిపోతుంది. వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్కి ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఒక 10 రోజుల లోపలే, వారం 10 రోజుల లోపలే జమ అయిపోతుంది. కాబట్టి ఇది చాలా ఆమోదయోగమైంది. ఒక 2 లక్షల రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకుంటే దాంట్లో 78,000 ఇమీడియట్గా ఒక 1 వీక్ లోపల మీకు వచ్చేస్తుంది. ఇక మిగిలింది 1,20,000 ఉంటుంది. ఆ 1,20,000 బ్యాంకు వాళ్ళు లోన్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. 5 ఏళ్ల కాల పరిమితిలో ఆ బ్యాంకు లోను కూడా తీరిపోతుంది. ఈ సోలార్ రూఫ్ టాప్ యొక్క జీవితకాలం 25 సంవత్సరాలు. కాబట్టి ఒక 5 సంవత్సరాల కాలంలో ఈ లోన్ను తీరిపోతే ఇంకా మిగిలిన 20 సంవత్సరాల కాలం మీకు ఉచితంగా 3 కిలోవాట్స్ పెట్టుకున్న వాడికి 360 యూనిట్లు, 2 కిలోవాట్స్ పెట్టుకున్న వాడికి 240 యూనిట్లు, 1 కిలోవాట్ పెట్టుకున్న వినియోగదారుడికి 120 యూనిట్లు 20 సంవత్సరాల పాటు మీరు ఉచితంగా అనుభవించే వీలుంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వినియోగదారులకి
గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళకి మనం పెడతా ఉన్నాము. వాళ్ళకి వాళ్ళ రూఫ్ టాప్ వాడిన దానికి ఆ రూఫ్ టాప్ యొక్క విస్తీర్ణం ప్రతి చదరపడికి ₹1 లెక్కన ఆ ఎస్సీ ఎస్టీ వినియోగదారుల బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు. 2 కిలోవాట్స్ వాళ్ళ రూఫ్ మీద పెడితే 200 చదరపడుగులు అంటే ₹200 అతని బ్యాంకు ఖాతాకి ఫస్ట్ జమ చేస్తాం ప్రతి నెల. అదేవిధంగా అతను వాడుకోగా మిగిలిన విద్యుత్తు ₹2.09 లెక్కన ఆ వినియోగదారుడికి జమ చేయడం జరుగుతుంది. అంటే 2 విధాలుగా లాభం. అతను పెట్టుకున్న దానికి అతనికి రూఫ్కి రెంట్ ఇస్తాము, అతను వాడుకోగా మిగిలిన కరెంటు మనకు ఇస్తే దానికి కూడాను ఆ ఎస్సీ ఎస్టీ వినియోగదారుడికి డబ్బులు చెల్లిస్తాం. కాబట్టి ఇది వాళ్ళకి ఇంకా ఆమోదయోగ్యమైంది. అది కూడాను అతి త్వరలో టేకప్ చేయిస్తాము. అదేవిధంగా ప్రతి ఫీడర్లో కూడాను ఫీడర్ సోలరైజేషన్, ప్రతి ఫీడర్లో కూడాను అగ్రికల్చర్ వినియోగదారులకు వోల్టేజ్ బాగుండాలా అన్న ఉద్దేశంతో ప్రతి అగ్రికల్చర్ ఫీడర్ కింద ఒక 5 ఎకరాల స్థలం వ్యవసాయదారులు ఇవ్వచ్చు, లేదా గవర్నమెంట్ స్థలం ఉండొచ్చు. ఒక 5 నుంచి 10 ఎకరాల స్థలం ఇస్తే 5 ఎకరాల స్థలంలో 1 మెగావాట్, 10 ఎకరాల స్థలం ఇవ్వగలిగితే 2 మెగావాట్స్ విద్యుత్ యూనిట్ పెడతామాట, సోలార్ విద్యుత్ యూనిట్. దానివలన ఆ గ్రామం పరిసరాల్లోని విద్యుత్ వాడే రైతులకి మంచి వోల్టేజ్తో కరెంటు వస్తుంది. వాళ్ళు తమ మోటార్లు బ్రహ్మాండంగా వాడుకొని మంచి వాటర్ సోర్స్ పొందవచ్చు. కాబట్టి రైతులు ఈ విధంగా వాళ్ళు ఫీడర్ సోలరైజేషన్ కింద ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే ప్రభుత్వ స్థలం వాళ్ళు చూపించవచ్చు. ఎంఆర్ఓ ద్వారా గవర్నమెంట్కి హ్యాండ్ చేయొచ్చు, మా ఎస్పీడీసీఎల్కి. అట్ట కాకుండా ప్రైవేటు రైతులు కూడాను వాళ్ళు తమ భూమి ఎందుకు పనికిరాని భూమి, దాని నీటి వసతి లేకుండా ఎందుకు పనికిరాని భూమి, మరి కొండల గుట్టలు కాకుండా చదురుగా ఉన్న భూమి, అటువంటి భూమి రైతుకి మాకు ఇచ్చిన ఆ రైతుకి ఎకరానికి 31,000 లెక్కన సంవత్సరానికి డబ్బులు ఇస్తాం మేము. అంటే ఏమీ పండని భూమిలో కరెంటు పండించి ఆ రైతు సంవత్సరానికి 31,000 పొందవచ్చు. కాబట్టి ఏదన్నా రైతు ఆ ఫీడర్ సోలరైజేషన్ కింద ఒక 5 ఎకరాలు అతను పొలం కింద ఇవ్వగలిగితే అతను సంవత్సరానికి 31,000 అతనికి డబ్బులు వస్తాయి. ₹1,55,000 అతనికి వస్తుంది. అదేవిధంగా 10 ఎకరాలకి ఇవ్వగలిగితే ₹3,10,000 ప్రతి సంవత్సరం ఆ రైతు పొందవచ్చు. లేదా రైతులు ఎంతమంది రైతులు ఉంటే అంతమంది రైతులకి ఒక 5-6 మంది గ్రూప్ అయ్యి కూడా ఈ స్థలాన్ని మీరు ఇవ్వగలిగితే, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయగలిగితే మీకు ఆథరైజ్డ్గా 25 సంవత్సరాల పాటు మీకు ఈ విధంగా డబ్బులు మీకు ఇచ్చేదానికి ప్రభుత్వం వాళ్ళు నిర్దేశక సూత్రాలు జారీ చేస్తున్నారు. కాబట్టి రైతులు, విద్యుత్ వినియోగదారులు ఈ పిఎం సూర్యఘర్ ఈ ఫీడర్ సోలరైజేషన్ పథకాన్ని అవగాహన చేసుకొని గవర్నమెంట్కి తోడ్పడుతూ, ఇది ఏంటంటే గవర్నమెంట్కి ఉపయోగం, మీకు ఉపయోగం, విన్ విన్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. కాబట్టి అందరికీ ఆమోదయోగమైంది, అందరికీ ఉపయోగకరమైంది, అందరికీ వ్యాపార పరంగా కూడాను ఇది డబ్బులు మిగలబెట్టే ఈ స్కీమ్లో ప్రతి ఒక్కరు కూడా చేరి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం.